ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 9th and 10th మొత్తం డిస్ట్రిక్ట్లో ఉన్న మహిళా ఉద్యోగులందరికీ కూడా గేమ్స్ సదస్సు కూడా ఏర్పాటు చేశాము. అందులో ముందుగా 9th గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము అండ్ 10th జిల్లా పరిషత్లో సదస్సు కూడా కండక్ట్ చేస్తున్నాను. ఇందుకోసం మాకు జిల్లా అసోసియేషన్, ఎన్జీజీఓస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ వింగ్, సిటీ వింగ్ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఈ 2 days మహిళలందరికీ కూడా, మహిళా ఉద్యోగులందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కోసం అని చెప్పి స్పెషల్గా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో 10th, 9th మాత్రం అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా, మహిళా ఉద్యోగులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు 9th స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది. సింగింగ్ కాంపిటీషన్, టెక్నికాయిడ్, వాటర్ పికింగ్, 3 leg race అండ్ సింగింగ్ లెమన్స్ 5 గేమ్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? సుమారుగా 150 members ఉన్నారండి. 150 మంది. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేస్తామండి. ఈవినింగ్ 5 or 6 విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మాత్రమే ఉన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రేపు 10th అండి. జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో ఈవినింగ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ విశాఖ జిల్లా మాత్రమే, ఓన్లీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్ కో చైర్పర్సన్ని. ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా యాక్చువల్గా 8th సండే వచ్చేసింది కనుక 9th, 10th కలెక్టర్ గారి పెర్మిషన్తో మేము ఇక్కడ గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాము. మొత్తం 5 games కండక్ట్ చేస్తున్నాము. రేపు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోని అక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అందుకని ఈ జిల్లాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న మహిళలు ఉన్న ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సుమారుగా 150 మంది అయినా ఇక్కడికి వచ్చారు. దాని గురించి కలెక్టర్ గారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మహిళలందరికీ నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకేనా? అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రాల్లోనే, అదేవిధంగా తాలూకా కేంద్రాల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ విశాఖపట్నం జిల్లాలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈవేళ మహిళా ఉద్యోగులకు అందరికీ కూడా ఆటల పోటీలని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే మహిళా ఉద్యోగులు మరి వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండి మరి కొంత ఒత్తిడి కూడా సతమతం అవుతూ ఉంటారు. అయితే ఈ క్రీడల వల్ల కొంత ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి భావించి ప్రతి సంవత్సరం కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన విశాఖపట్నం జిల్లాలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈవేళ కూడా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు ప్రభుత్వం కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ప్రతి శాఖల్లో కూడా మహిళా ఉద్యోగులందరితోని కూడా ఈ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మరి ఈవేళ ఆటల పోటీలు నిర్వహించడం, రేపు వాల్డిక్టరీ ఫంక్షన్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి యాక్చువల్గా అయితే మార్చి 8వ తారీఖున జరిగే సభకి కలెక్టర్ గారు మరి ఈరోజు జరిగే ఆటల పోటీలకి రేపు జరిగే సభకు కూడా మహిళలందరికీ, మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా అవకాశం ఇచ్చి 2 రోజులు సెలవుగా ప్రకటించారు. కాబట్టి అధిక సంఖ్యలో విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి మహిళలందరూ కూడా ఈరోజు ఆటల పోటీల్లో రేపు సభలో పాల్గొవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి